సార్ మీరా? నా హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్నాం. లోపలికి రానిస్తారా, ఇక్కడే ఉంచి మాట్లాడతారా? రండి సార్, కూర్చోండి సార్. హౌస్ బాగుంది. ఓన్ హౌసేనా? అవునండి. ఎవరెవరు ఉంటారేంటి ఇంట్లో? నేను, మా ఆయన, మా బాబండి. కూర్చోండి, నిల్చున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అమ్మ, నాన్న, అత్తమామ లాంటి వాళ్ళు? మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. అత్త మామ ఆయన చిన్నప్పుడే చనిపోయారు. ఆహా, అయితే ఏం జరిగినా అడిగే వాళ్ళు ఎవరు లేరన్నమాట. సార్ ఏంటి? ఇంట్లో బాబులేడా? స్కూల్కి వెళ్ళాడు. ఓకే, బాగుంది. మంచిగా పూయిరా. అది ఇప్పుడు ఫోటో తీసుకోండి. ఫోటో తీరా. వాడికి సెండ్ చేయి. వాడిని పంపించాను సార్. ఓకే సార్, నా హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు, ఎంక్వైరీ జరుగుతుంది. బట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి మాకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ నిజాలు కావాలి, అది కూడా మీ నుండి. నా నుండా? చెప్పండి సార్, ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీకేం కావాలో అడగండి. మీ ప్రాణాలు నాకెందుకండి, నాకు నిజాలు చెప్తే చాలు. అడగండి సార్. మీ హస్బెండ్ మీతో ఎలా ఉంటారు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ లాంటివి ఏమైనా? అయ్యో, అదేం లేదు సార్. మా మధ్య అలాంటి గొడవలేం లేవు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనంటే నాకు ప్రాణం. మాకు మా బాబే లోకం. ఓకే, ఆయనకి బయట ఆఫీసులో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా గొడవలు, ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అలాంటివి ఏం లేవు సార్. బయట ఎవరితోనూ గొడవ పడే మనిషి కాదు. పోనీ ఆయనకు బయట ఎవరితోనైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఉన్నాయా? చిచి, ఆయన అలాంటి వారు కాదు సార్.